నా క్లాస్‌లో ఒక 35 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో నుంచి నేను ఒక క్విజ్ టీమ్‌ను సెలెక్ట్ చేయాలి. ఎవరికీ నాకు అవకాశం దొరకలేదనిపించొద్దు, అన్యాయమైందనిపించొద్దు. ఆ టీమ్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ కావాలి. బి1లో 1 ఎంటర్ చేసినప్పుడు టీమ్ రావాలి. దాన్ని తీసేసినప్పుడు ఆ టీమ్ మళ్ళీ పోవాలి. కొత్త టీమ్ మళ్ళా 1 ఎంటర్ చేసినప్పుడు రావాలి. ఈ రకంగా మనం ఎన్ని సార్లయినా టీమ్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పేర్లు మారవద్దు అనుకుంటే అవి కాపీ చేసి పేస్ట్ అది ఎట్లా చేయాలో నేను చెప్తా. పేస్ట్ స్పెషల్‌లో వాల్యూస్‌ని మాత్రమే పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను 4 ఫార్ములాలను కంబైన్ చేసిన. ఫార్ములాలను కంబైన్ చేయడం, మనకు ఉపయోగపడే ఫైల్స్ తయారు చేసుకోవడం, టీచర్లకైనా, బిజినెస్‌లో అయినా, ఎంప్లాయీస్‌కైనా చాలా ఉపయోగపడుతది. ఎఫిషియన్సీ పెరుగుతది. ప్రొడక్టివిటీ పెరుగుతది. ఎట్లా చేయాలి ఆ ఫార్ములాలు 4? ఇక్కడ నేను ఎంటర్ చేస్తా చూడండి. ఇఫ్ బి1లో 1 ఉన్నట్టయితే బి1 ఈజ్ ఈక్వల్ టు 1 కామా టేక్ తీసుకో. దేని నుంచి తీసుకోవాలి? ఏ కాలంలో ఉన్న వాల్యూస్‌ని తీసుకోవాలి. దానికంటే ముందర తీసుకొని సార్ట్ చేయాలి. సార్ట్ బై 3 అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ. సార్ట్ బై ఏం చేయాలి? సార్ట్ బై A22 A36 కామా ఆ సార్ట్ చేసిన తర్వాత దాని నుంచి 5గురిని మనం సెలెక్ట్ చేసుకో. ర్యాండమ్ అరే. 1 కంటే ఎక్కువ ఉంటే అరే అంటాం. దాన్ని ర్యాండమ్ అరే. ర్యాండ్ అరే. ARRAY. బ్రాకెట్ ఓపెన్ 35. బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. 2 సార్లు ఓపెన్ చేసినాం కదా. కామా ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 5. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ కామా ఒకవేళ 1 లేకపోయినట్టయితే బ్లాంక్ పెట్టు. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా టీం వచ్చేసింది. ఇక్కడ ఏం చేసినాం? ఇఫ్ అనే దానికి, టేక్ అనే దానికి, సార్ట్ బై అనే దానికి, ర్యాండ్ అరే అనే 4 ఫార్ములాస్ కంబైన్ చేసినాం మనకు ఉపయోగపడే విధంగా. మరి ఈ వాల్యూస్ అవి ఫ్రీజ్ కావాలి, మారవద్దు. ప్రతిసారి మారుతాయి. అక్కడ మారకుండా ఉండాలంటే వీటిని మొదలు కాపీ చేయాలి. తర్వాత మనం ఎక్కడైతే ఆ టీం ఉండాలనుకుంటామో అక్కడ ఆ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ స్పెషల్ అని వస్తుంది. ఈ పేస్ట్ స్పెషల్లో రెండోది వాల్యూస్. ఇప్పుడు ఈ వాల్యూస్ మారవు.